హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు లైఫ్ టైల్స్. ఈరోజు చెప్పబోయే కథ దయగల ఏనుగు మరియు దాహం చీమలు. విశాలమైన అడవిలో కవి అనే దయగల మరియు మృదువైన ఏనుగు నివసిస్తూ ఉండేది. ఏనుగు అడవిలో అతి పెద్ద జంతువు, కానీ తన శక్తిని ఉపయోగించి ఎవ్వరికి హాని చేయలేదు. ఎప్పుడు అది చిన్న జీవులకు సహాయం చేస్తూ ఉండేది. ఒక వేడి వేసవిలో అడవి భయంకరమైన కరువుతో ఎండిపోయింది. నదులు ఎండిపోయాయి. జంతువులు నీటి కోసం కష్టపడుతూ ఉన్నాయి. పాత చెట్టు కింద నివసించే చీమలు ముఖ్యంగా నీటి కోసం బాధపడుతూ ఉండేవి. ఒకరోజు ఏనుగు అడవి గుండా వెళ్తూ ఉండగా పొడి నేలపై చిన్న చీమలు బలహీనంగా పాకడం చూసింది. ఏమైంది అని ఏనుగు ఆందోళనతో అడిగింది. అవి మాకు దాహంగా ఉంది, కానీ మాకు నీరు దొరకట్లేదు అని ఒక చిన్న చీమ విచారంగా సమాధానం ఇచ్చింది. కవి ఒక్క క్షణం ఆలోచించి నన్ను ఫాలో అవ్వండి అని ఆ చీమలని కొన్ని పొదల వెనక దాగి ఉన్న చిన్న చెరువు దగ్గరికి తీసుకెళ్ళింది. చీమలు నీటిని చేరుకోవడానికి చాలా ప్రయత్నించాయి, కానీ నీటిని తాగలేకపోయాయి. అది చూసిన ఏనుగు తన తొండంతో చెరువులో నీళ్లు ముంచి నేలపై వేసింది. చీమలు తమ దాహాన్ని తీర్చుకొని ఆ ఏనుగుకి కృతజ్ఞతలు తెలిపాయి. ఆ రోజు నుంచి చీమలు మరియు ఏనుగు మంచి స్నేహితులుగా మారాయి. అవసరమైనప్పుడు ఒకరి ఒకరు సహాయం చేసుకుంటామని ప్రామిస్ కూడా చేసుకున్నాయి.